ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం. ఆగమోక్తంగా యాగశాల పూజలు, హోమాది క్రతువులు. నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు. శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ, స్నపన తిరుమంజనం. గజవాహనంపై శ్రీ వరసిద్ధి వినాయకుడి అభయ ప్రదానం. కాణిపాకం క్షేత్రంలో భక్తజన సంద్రంగా స్వామివారి బ్రహ్మోత్సవం. నెల్లూరులో శ్రీ జ్యోతి వినాయకుడికి రావణ బ్రహ్మ వాహన సేవ. పిఠాపురంలో శ్రీ జై గణేశుడికి లడ్డూలతో అలంకరణ. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో బుధవారం వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి అన్నగారిగా శ్రీ గోవిందరాజ స్వామివారు తిరుపతి పట్టణంలో కొలువుదేరి పూజలు అందుకుంటున్నారు. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే క్రతువులలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం ఏడాదికి 3 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో టీటీడీ వార్షిక పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ నెల 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా తొలి రోజైన బుధవారం ఉదయం యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, పంచగవ్యాది ప్రాసన, వాస్తు హోమం, అగ్ని ప్రతిష్ఠ, అకల్మష హోమాలను నిర్వహించారు. ఆపై యజమానులకు, ఋత్విక్కులకు రక్షాబంధనం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు బుధవారం ఉదయం 1,32,56,250 రూపాయల విలువైన ఒక ఎలక్ట్రికల్ బస్సును విరాళంగా అందజేశారు. చెన్నైకు చెందిన స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సీఈఓ ఎస్ గణేష్ మణి, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ఆర్జీ వెంకటరామన్లు రాంబగీచా 1 ఎదుటకు వాహనాన్ని తీసుకువచ్చారు. అక్కడ ఆలయ అధికారులు, అర్చకులు బస్సుకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ ప్రతినిధులు బస్సుకు సంబంధించిన తాళాలను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. అనంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో మన ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని స్ట్రెంథన్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ దాదాపు 420 ట్రిప్పులు తిరుమల కొండపైన నిరంతరం కూడా ఎవ్రీ 4 నిమిషాలకు కూడా తిరుగుతూ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా మనకి టీటీడీకి ఇప్పటిదాకా 12 బస్సులు ఉన్నాయి. ఇప్పుడు ఒక 2 యాడ్ అవుతున్నాయి. దీంట్లో స్విచ్ కంపెనీ వాళ్ళు కూడా మనం 6 months బ్యాక్ రిక్వెస్ట్ చేశాము.
వాళ్ళు చాలా అడ్వాన్స్ వర్షన్ కూడా మనకి ఇవ్వటం జరిగింది. ఫీచర్స్ కూడా చూస్తే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ఇది పూర్తిగా బ్యాటరీ తోటి నడుస్తుంది, బ్యాటరీ వెహికల్, పొల్యూషన్ ఫ్రీ. దీనికి 1 గంట లోపల మొత్తం ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు దాకా ఉన్నదానికి చాలాసేపు మనం ఛార్జ్ చేయాల్సి వస్తుంది. బట్ ఈ వర్షన్లో 1 అవర్లోనే మొత్తం కూడా ఛార్జ్ అవుతుంది. అది దాదాపు 260 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది అనమాట. సో ఇది ఈ బస్సు వలన మరింతగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉపయోగంలోకి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాదాపు 1 crore వర్త్ ఆఫ్ బస్ ఇది. సో దీన్ని స్విచ్ వాల్ సబ్సిడరీ ఆఫ్ అశోక్ లేలాండ్ చాలా అందరూ కూడా దగ్గరుండి అన్ని ఫీచర్స్ కూడా మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని వర్షన్ కూడా చేసి దాన్ని మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఈ బస్సుని వాళ్ళ కమాండ్ కంట్రోల్ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటుంది. పొజిషన్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, డ్రైవర్ బిహేవియర్ కానీ, మూమెంట్ కూడా ఎలా రన్ అవుతుంది, ఇవన్నీ కూడా ఎన్ని కిలోమీటర్లు రన్ అవుతుంది ఎవ్రీడే అని కూడా మనకి రిపోర్ట్ జనరేట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులకు కూడా ఒకటి విన్నవించడం జరుగుతుంది. కొండపైన దాదాపు 430 ట్రిప్పులు నిరంతరం తిరుగుతూ ఉన్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని వాడుకోమని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. 21 బస్ స్టాప్లు ఉన్నాయి. ఈ 21 బస్ స్టాప్లో కూడా వాళ్ళు ఎక్కడ నిలబడ్డా కానీ ఒక స్టాప్ నుంచి ఇంకో స్టాప్ కానీ లేకపోతే ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళటానికి కూడా వాళ్ళు పికప్ చేయడం జరుగుతుంది. కొండపైన ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం ఉన్నా కానీ అది ఫ్రీ అని ఇప్పటికే తెలియజేయడం జరుగుతుంది. రకరకాలుగా మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కానీ ఇక్కడ అనౌన్స్మెంట్స్ ద్వారా కానీ ఎప్పుడు కూడా నిరంతరం చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అయితే వాళ్ళకు కూడా సేఫ్టీ ఉంటుంది. మనకు కూడా ఈజీగా ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఉండే ఏమన్నా అసెస్మెంట్ ఎప్పటికప్పుడే ఏమన్నా లూప్ హోల్స్ ఉంటే మనం రెక్టిఫై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. బస్సు యొక్క బ్యూటీ ఏంటంటే ఫైర్ ప్రొటెక్షన్ సిస్టాన్ని కూడా అడ్వాన్స్ సిస్టాన్ని దీంట్లో బిల్డ్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికి కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని మరింతగా స్ట్రెంథెన్ చేసి కొండపైన భక్తుల యొక్క ప్రాబ్లంని ఎప్పటికప్పుడే అడ్రస్ చేస్తూ అలానే పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలనేది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లక్ష్యం. ఆ క్రమంలోనే మనంతగా ముందుకెళ్ళి ఇటువంటి వాటిని మరింతగా మనం ప్యాటర్నైజ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. అన్నమయ్య జిల్లా నందలూరులో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా ఆలయ ప్రాంగణంలో నిర్వహించే పలు రకాల కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. అన్నమయ్య జిల్లా నందలూరులో నెలవైన శ్రీ సౌమ్యనాథ స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో దోష నివారణార్థం 3 రోజుల పాటు వార్షిక పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 2వ రోజైన బుధవారం ఉదయం యాగశాలలో ద్వార తోరణం పూజ, పాలిక ఆరాధన, శ్రీచక్ర మండల ఆరాధన, ప్రధాన కుంభారాధన, పవిత్రాలకు పుష్పార్చన జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చక అధికార బృందం పవిత్రాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపు నిర్వహించారు. ఆపై పవిత్రాలను మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, బలిపీఠం, ధ్వజస్తంభం, ప్రధాన కుంభానికి సమర్పించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం పవిత్రోత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఉత్సవమూర్తులను స్నానపీఠంపై కొలువు తెచ్చిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం ఇత్యాది వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి
ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః ఓంకారాయ నమో నమః. గజవాహనంపై శ్రీ వరసిద్ధి వినాయకుడు దివ్యంగా కొలువుదేరి భక్తులకు అభయ ప్రదానం చేశారు. ప్రసిద్ధ సత్య ప్రమాణాల క్షేత్రంగా వెలసిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో వినాయక చవితి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి గజవాహన సేవ కనుల పండుగ జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని పుష్పశోభిత మాలలు, పసిడి ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై భక్తుల మిన్నంటే శ్రీ జై గణేశ నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని గజవాహనంపై ఆసీనులను గావించిన అర్చకులు కాణిపాకం క్షేత్ర వీధుల్లో వాహన సేవను నిర్వహించారు. పావని పార్వతి ముఖ పద్మానికి శ్రీ గణపయ్య రవి ప్రాయుడు ఓ ప్రదక్షిణని పితరుల చుట్టిన కందాగ్రజుడు తవనీయుడు బుధవర్యుడు. ఇక కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం దేవస్థానం తరపున శ్రీ వినాయక స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కాణిపాకం ఆలయం వద్దకు చేరుకున్న శ్రీశైలం దేవస్థానం అధికార సిబ్బంది బృందానికి కాణిపాకం దేవస్థానం తరపున అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అతిథి గృహం నుండి పట్టు వస్త్రాలను తీసుకుని ఆలయ వీధుల్లో ఊరేగింపుగా వచ్చి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి తరపున అధికారులు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరికి వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం ఉదయం హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా, అఖిల భారత యాంటీ టెర్రరిస్టు చైర్మన్ మణీంద్ర సింగ్ బిట్టా దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వీరు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా తులాభారం మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. సింహపురి నగరం శ్రీ జై గణేశ నామస్మరణలతో మారుమోగుతోంది. నెల్లూరు నగరంలోని పురమందిరంలో వేంచేసిన శ్రీ జ్యోతి వినాయక స్వామివారి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను కన్నుల పండుగ జరుపుతున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి రావణ బ్రహ్మ వాహన సేవ వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితంగా స్వామివారి ఉత్సవమూర్తిని అలంకరించి రావణ బ్రహ్మ వాహనంపై వేంచేపు చేసిన అర్చకులు విశేష హారతులు అందజేశారు. అనంతరం భక్తుల సంబరాలు, కళా ప్రదర్శనల నడుమ నెల్లూరు నగర వీధుల్లో శ్రీ జ్యోతి వినాయకుడి రావణ బ్రహ్మ వాహన సేవ అట్టహాసంగా సాగింది. దయగణరారా జయ గణనాథ వినతిని వినిపింతురా, వినతిని వినిపింతురా వినాయక దయగణరారా. కాకినాడ జిల్లా పిఠాపురంలోని కోటగుమ్మం వద్ద వేంచేసిన శ్రీ జై గణేశ ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కోరిన కోరికలను తీర్చే శ్రీ జై గణేశునికి అర్చకులు లడ్డూలతో విశేష అలంకరణలు చేశారు. ముందుగా నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారిని పుష్పమాలలు, స్వర్ణాభరణాలు, మధుర పదార్థాలు, సుమారు 100 కేజీల బరువైన మహాలడ్డూలతో దివ్యంగా అలంకరించి సహస్రనామార్చనలతో సేవించారు. ఆపై స్వామివారికి మహామంగళ నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. మహాపుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి శ్రీ జ్ఞాన పశునాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ కాలభైరవ స్వామివారికి లోక కళ్యాణార్థం ప్రత్యేకంగా అభిషేకాది ఆరాధనలు జరిపారు. ముందుగా భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించిన అర్చకులు ఆపై స్వామివారికి షోడశోపచార కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను పూర్తి చేసి అలంకరణ, అర్చన గావించారు. భక్తులు శ్రీ కాలభైరవ ఆరాధనలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. పంకజం జ్ఞానయజ్ఞ సూత్రమిందు శేఖరం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు సెప్టెంబర్ 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఆగమోక్తంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆయా రోజుల్లో ఆర్జిత సేవలను రద్దు చేయడంతో పాటు పవిత్రోత్సవాలలో పాల్గొనే భక్తులకు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ప్రతిరోజు 100 టికెట్లను టీటీడీ జారీ చేసింది. శ్రీ మహాలక్ష్మి అంశగా తిరుచానూరు క్షేత్రంలో కొలువైన శ్రీ పద్మావతీ దేవి భక్తుల కోర్కెలు తీర్చే కల్పతరువుగా విలసిల్లుతూ పూజలు అందుకుంటున్నారు. తిరుమలకు విచ్చేసే భక్తులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. తిరుచానూరులోని పద్మ సరోవరం పుష్కరిణిలో సహస్రదళ బంగారు పద్మాలపై అమ్మవారు శ్రీ పద్మావతీ దేవిగా ఆవిర్భవించారు. స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా ప్రసిద్ధి చెందిన శ్రీ పద్మావతి అమ్మవారు తమ చెంతకు వచ్చిన భక్తుల కోర్కెలను ఈడేరుస్తున్నారు. పూర్వం తిరుమల శ్రీనివాసునికి తిరుచానూరులోనే బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్టు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు శ్రీకృష్ణ స్వామివారి ఆలయం, శ్రీ సుందరరాజస్వామివారి ఆలయాలతో అలరారుతున్న తిరుచానూరు క్షేత్రం నిత్యం భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. ప్రతిరోజు సుమారు 25,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న తిరుచానూరు క్షేత్రం నిత్యం ఉత్సవ శోభతో దర్శనమిస్తుంటుంది. ఏడాది పొడవునా అమ్మవారికి జరిగే నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలలో వివిధ సేవలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆగమ సంప్రదాయం. ఈ నేపథ్యంలోనే ఈ నెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో వార్షిక పవిత్రోత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తంగా జరగనున్నాయి. ఇందుకోసం సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ, పవిత్రాదివాసం కార్యక్రమాలు నిర్వహిస్తారు. 5వ తేదీ ఉదయం 9 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు యాగశాలలో హోమాలు, పవిత్ర ప్రతిష్ఠ, సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు యాగశాల క్రతువులు నిర్వహించనున్నారు. ఇక సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు యాగశాలలో ఆరాధనలు, హోమాలు నిర్వహిస్తారు. 11 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పవిత్ర సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఇక సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆరాధనలు, హోమములు, నివేదనలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు యాగశాలలో హోమాలు, ఉదయం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల మధ్య మహాపూర్ణాహుతి కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఇక ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు శాంతి హోమం, పవిత్ర విసర్జన, నివేదన, కుంభ ప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం 10 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు స్నపన తిరుమంజనం, చక్ర స్నానం నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల సందర్భంగా ఆయా రోజులలో కొన్ని ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. సెప్టెంబర్ 4వ తేదీ అంకురార్పణ సందర్భంగా తిరుప్పావడ సేవ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవలు, సెప్టెంబర్ 5వ తేదీ అభిషేకానంతర దర్శనం, లక్ష్మీ పూజ, కళ్యాణోత్సవం, వేదాశీర్వచనం, ఊంజల్ సేవలను రద్దు చేశారు. అలాగే సెప్టెంబర్ 6వ తేదీ సామవేద పుష్పాంజలి, కళ్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, వేదాశీర్వచనం, కుంకుమార్చన, ఊంజల్ సేవలను, సెప్టెంబర్ 7వ తేదీ కళ్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, వేదాశీర్వచనం, కుంకుమార్చన, ఊంజల్ సేవలను టీటీడీ రద్దు చేసింది. 100 టిక్కెట్లను టీటీడీ ఆర్జిత సేవగా కేటాయించింది. ఇందులో ఆన్లైన్లో 60 టికెట్లు, ఆఫ్లైన్లో 40 టికెట్లను ప్రతిరోజు భక్తులు పొందవచ్చు. ఈ విషయాలను భక్తులు గమనించి తిరుచానూరు క్షేత్ర యాత్రకు ప్రణాళికలు రూపొందించుకోవాలని టీటీడీ విన్నవించింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో
వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరం తోటపాళెంలో కొలువుదీరి పూజలు అందుకుంటున్న మహిమాన్విత శక్తి స్వరూపిణి శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో తమిళ సంప్రదాయానుసారం పూజలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని దేదీప్యమాన అలంకరణలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తికి క్షీరాభిషేకాలను జరిపారు. భక్తులు స్వయంగా సంకల్ప పూజలను జరుపుకొని అమ్మవారిని అభిషేక సేవతో భక్తిగా ఆరాధించారు. అనంతరం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, మహామంగళ నీరాజన సమర్పణ గావించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో క్షేత్రపాలక పూజ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో సింధూరమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి పంచామృతాభిషేకాలను నిర్వహించారు. అనంతరం ఆకుపూజ నిర్వహించి హారతి నీరాజనాలు అందజేశారు. అంజనాతనయుడైన హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు, రంజిత మతంగ పర్వత హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు, రంజిత మతంగ పర్వత హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు. చిత్తూరు నగరం సంతపేటలోని శ్రీ కరిమారియమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో ముందుగా యాగశాల క్రతువులను వేదోక్తంగా పూర్తి చేశారు. అనంతరం నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ వైద్యనాథేశ్వరునికి ఈ సందర్భంగా విశేష అభిషేకాలు జరిపారు. అలాగే నవగ్రహ మండపంలో నూతనంగా ప్రతిష్ఠించిన నవగ్రహాలకు అభిషేకాలను నిర్వహించారు. అనంతరం ప్రధాన కలశ జలాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి నూతన విగ్రహాలకు మహాసంప్రోక్షణ గావించారు. భక్తులు ఈ క్రతువుల్లో పాల్గొని శ్రీ కరుమారియమ్మ, శ్రీ వైద్యనాథేశ్వరుల దర్శనం చేసుకున్నారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు పరిమళ భరితంగా శోభిల్లారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని అర్చకులు నిత్య ఉపచారాదులను నిర్వహించిన తరువాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, గంధం, విభూది తదితర ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకం నిర్వహించారు. భక్తులు శరవణ భౌని సుగంధ ద్రవ్యాల్లో సేవించి హరోంహర స్మరణలతో పరవశులయ్యారు. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం శక్తిధరా
ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం తరపున శ్రీ వినాయక స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కాణిపాకం ఆలయం వద్దకు చేరుకున్న శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో బాపిరెడ్డి, ఇతర అధికారులు, అర్చకులకు పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ స్వాగతం పలికారు. అనంతరం అతిథి గృహం నుండి పట్టు వస్త్రాలను తీసుకుని ఆలయ వీధుల్లో ఊరేగింపుగా వచ్చి శ్రీకాళహస్తీశ్వర స్వామి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి తరపున కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరికి వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు ప్రసాదాలను అందజేశారు. దాసభక్త పరాయణుడు రామబంటు శ్రీ ఆంజనేయుడు అభిషేక ద్రవ్యాల్లో దివ్యంగా దర్శనమిచ్చారు. వరంగల్ నగరం గోపాలపురంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో ఉపాలయంలో కొలువు తీరిన ఆంజనేయ స్వామి వారికి అర్చకులు భాద్రపద మాసం మంగళవారం సందర్భంగా అభిషేకం నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలలో ఆంజనేయ సుతుని సేవించి భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ తరించారు. ఇక వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లిలో కొలువైన శ్రీ నవనాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. భాద్రపద మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. నల్గొండ ఎన్టీ కాలనీలోని శ్రీ జయ గణేశ మండపంలో దీపోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అర్చకులు మట్టి వినాయక విగ్రహానికి ప్రత్యేక ఆరాధనలు జరిపి విశేషంగా అలంకరించారు. అనంతరం దీపోత్సవాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. మహిళలు దీపాలను వెలిగించి బొజ్జ గణపయ్యను సేవించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూర, నక్షత్ర, మహామంగళహారతలు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు జై గణేశ స్మరణలు చేస్తూ పులకితలయ్యారు. కాకినాడ జిల్లా పీఠాపురంలో కొలువైన జయ గణేశ ఆలయంలో లక్ష్మీ గణపతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ముందుగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత మట్టి గణపతికి గరిక పూజలు చేశారు. ఆపై ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీ గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు.
ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 64,925 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,338 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,90,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.